హాయ్ అండి. ఇప్పుడైతే నేను వామాకు బజ్జీలు వేయబోతున్నాను. చక్కగా వర్షం పడుతున్నప్పుడు మిరపకాయ బజ్జీల కంటే కూడా వామాకు అయితే డైజెషన్కి మంచిగా ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాబట్టి ఈ వామాకుతో వేయబోతున్నాను. ఈ వామాకు అయితే మాకు చెట్టు ఉంది, ఆ చెట్టుది కోసాను. ఈ వామాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి, చాలా మంచిది హెల్త్కి. బట్ డస్ట్ పట్టేసి ఉంటుంది కాబట్టి ఇట్లా విడివిడిగా ఒక్కొక్క ఆకు కడుక్కున్నాను సపరేట్గా చిన్నగా. బజ్జీలు తినాలనిపించినప్పుడు మిరపకాయ బజ్జీ కంటే కూడా ఈ వామాకు బజ్జీ ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లస్ వామాకు వలన మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి కూడా ఏమీ ఉండవు, మంచిది కాబట్టి తినొచ్చు. బజ్జీలు తిని గ్యాస్ పెట్టడం అట్లాంటివి ఏమీ ఉండదు. ఈ వామాకుల్ని శుభ్రంగా కడిగి పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం బజ్జీలు చేసుకోవడానికి బ్యాటర్ తయారు చేస్తున్నాను నేనైతే. ఈ బ్యాటర్ కోసం అనేసి శనగపిండిని తీసుకున్నాను. యాక్చువల్గా అయితే శనగపిండిలోకి కొంచెం వరిపిండి కూడా వేసుకోవచ్చు, బియ్యం పిండి. వరిపిండి అంటే ప్రస్తుతానికి ఇంట్లో బియ్యం పిండి లేదు కాబట్టి నేను ఓన్లీ శనగపిండితోనే చేశాను. కొంచెమే చేస్తున్నాను, ఎక్కువ కాదు కాబట్టి శనగపిండి మాత్రమే తీసుకున్నాను. మొత్తం అంతా శనగపిండితో కూడా వేయచ్చు. పిల్లలు బజ్జీలు కావాలని గొడవ చేస్తున్నారు, అందుకని వేస్తున్నాను ఇప్పుడు. ఈ వామాకు బజ్జీలు చేసుకోవడానికి శనగపిండి తీసుకోవాలి ముందైతే. ఆ పిండిలోకి సరిపడా కొంచెం ఉప్పు, కారం కొంచెం తీసుకున్నాను. నార్మల్ బజ్జీ పిండిలోకి అయితే వాము కూడా వేసుకుంటాము. ఇవి వామాకుతో వేస్తున్నాను కాబట్టి ఇప్పుడైతే వాము తీసుకోలేదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిలోకి కొంచెం సోడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఆ సోడా ఉప్పు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. పొయ్యి మీద కళాయి పెట్టేసి అందులోకి ఆయిల్ కొంచెం వేసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టేసుకున్న బజ్జీల బ్యాటర్ని వామాకుతో ముంచేసి దానిలోకి వేయాలి. ఈ విధంగా ఒక్కొక్క ఆకుని ముంచుతూ దానిలోకి వేస్తూ ఉండాలి. ఈ విధంగా అన్ని ఆకులను ఇట్లా ముంచేసి వేసుకుంటూ ఉండాలి. అంతే, ఎంత సింపుల్గా ఉండే వామాకు బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు రెండు వైపులా కాల్చుకోవాలి బజ్జీలని. అంతే, వామాకు బజ్జీలు అయితే రెడీ. ఈ వామాకు బజ్జీలు అయితే చాలా బాగా వచ్చినాయండి, చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. ఒక్కసారి కూడా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నావే? తిను, బజ్జీ ఎట్లుంది చూడు, ఎట్లుందమ్మా? బాగుందా? సూపరా? తీసి అది తిను, ఇది తిను. నీది కొరుకు, ఇది తినమ్మా, కొరిపోయి అది.
సూపరా? ఎట్లుంది? ఇగో అమ్ము బజ్జీలు. తిను, తీసుకో తీసుకో తిను. ఎట్లుంది చెప్పు? ఎట్లుంది చెప్పు? కొరుకు కొరుకు కొరకాలి. కొరుకు చెప్పు. ఇటుకొచ్చి చెప్పు, ఇటుకొచ్చి కొరుకువే. కొరుకు. బాగుంది కదా? సూపర్ ఉందా? అర్జున్ సూపర్ ఉంది కదా?